అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు రైతన్న యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. ఈరోజు పొలంలో అక్కడక్కడ సాదా దమ్ము చేయించామన్నా. చేయించి ఏమైందంటే గొట్లు గడ్డి ఉండిపోయింది. ముందు గొట్లు గడ్డి చావాలంటే మనం ఇది చూడండి అన్న, MILP అని కాంట్రాక్ట్ హెర్బైడ్ అని కంపెనీ నుంచి ఒక 1/2 లీటర్ మందు తెచ్చామన్నా. ఇది ఓన్లీ గడ్డి చావడానికి అన్నమాట. దీన్ని ఎలాగ నీళ్ళలో కలపాలి, ఎలాగ కొట్టాలని నేను చెప్తానన్న. ఉండాలన్నా, ఈ మందు వేసినప్పుడు కానీ మనం కొట్టినప్పుడు కానీ ఈ మిశ్రమం వేసినప్పుడు ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దీన్ని వేసినప్పుడు కానీ మనం ఎలుగు గట్ట టచ్ అయినప్పుడు మనం నోటి దగ్గర కానీ ఎక్కడ టచ్ చేయకూడదు. కొంచెం జాగ్రత్తగా అన్ని నీళ్ళతో చేతులు శుభ్రం పరచుకోవాలన్నా. చూసారు కదన్నా, ఇది చూడండి, ఇది 40 ml అన్నమాట. 40 ml అంటే ఒక మూత మనం 40 ml వేసుకోవాలి. చూసారు కదన్నా, 40 ml మనం ఒక స్ప్రేలో 2 మూతలు వేసుకోవాలన్న. చూసారు కన్నా, ఇది స్ప్రే ఇవి చూడండి, ఇక్కడ వాటర్ మిషన్ ఉంటుంది. ఇది ఒకటే దీనికి స్విచ్ ఎలా అంటే ఆన్ అవుతుంది అన్నమాట. మనం దీన్ని కట్టేసుకోవాలనుకుంటే కట్టేసుకోవచ్చు, రెండు వద్దు అనుకుంటే 2 ఆఫ్ చేసుకోవచ్చు. కాలితో మనకి 2 కావాలి కాబట్టి పొడేసుకుంటున్నాం అనమాట. ఓకేనా? రోజు చాలా ఫాస్ట్ కూడా వస్తాను. చూసారు కదన్నా, మందు కొట్టడం అయితే అయిపోయింది. కానీ రైతులు అందరూ తప్పనిసరిగా గమనించాల్సింది ఏంటంటే, కొట్టిన తర్వాత చేతులు మాత్రం ఇంటికి వెళ్ళి శుభ్రంగా కడుక్కున్నాను. లేకపోతే ముందుగా ఎక్కడెక్కడైనా మీ చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి కడుక్కోండి చేతులు. మీ దగ్గర ఉన్న లిక్విడ్ కానీ సోప్ కానీ లేకపోతే ఏదన్నా సర్ఫ్ సోప్ కానీ ఇటువంటిది అన్నట్టు కడుక్కోండి. మనం మందు కొట్టే వ్యవధిలో మాత్రం ఎక్కడ మొక్క మీద గట్ట నోటి దగ్గర గట్ట చేతులు పెట్టుకోకుండా అన్న. ఒకవేళ పెట్టుకుంటే కనుక కళ్ళు తిరిగినట్టు మొఖం తిరిగినట్టు ఉంటుంది. దానివల్ల మనకి డేంజర్ అన్న. మీరు మాత్రం జాగ్రత్తగా ఈ పద్ధతిని పాటించాలని కోరుకుంటున్నాం అన్న.